ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 18వ తేదీ నుండి ఆగస్టు నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి. అలాగే మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 2వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 3వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో కుజ, గురుగ్రహాలు, 8వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి అంత మధ్యస్థమైన ఫలితాలే ఉన్నాయి. కొంత శుభాధిక్యత కలిగి ఉంటుంది. ఆలోచన తీరు అంతా కూడా వేగంగానే ఉంటుంది. మంచి ఆలోచనలు చురుకుగానే తీసుకుంటారు. చురుకైన నిర్ణయాలు చురుకైన పద్ధతిలోనే తీసుకోవడం, వాటిని ఆచరించి వాటిని అమలు చేసే విధానం కూడా బాగా అనుకూలంగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. సాధారణమైన పరిస్థితి. కొంత గతంలో కంటే చురుకుగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆలోచన తీరు మాత్రం చాలా చక్కగా కుదురుతుంది. అమలు చేసే విధానంలోనే కొంచెం తొందరపాటు ఉండే అవకాశం ఉంటుంది. అది సాధారణమైన విషయమే. అయితే దీంట్లో గ్రహస్థితి కొంత అష్టమంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం, అలాగే 2వ స్థానంలో శని, ఏలినాటి శని పేరుతోటి ఉండడం అనేది కొంత మధ్యస్థానికి సంబంధించిన విషయాలు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. అయితే అందరితో కూడా అనుకూలంగా ఉన్నట్టుగానే కనపడుతోంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు, అనుకూలంగానే ఉందని చెప్పబడుతోంది. అలాగే గృహ వాహన యోగాలన్నీ కూడా సాధారణ పరిస్థితుల్లోనే ఉన్నాయి. వృద్ధికరంగా ఉంటాయి. అంటే గృహ సంబంధించిన, వాహన సంబంధించిన క్రయ విక్రయాదులు జరిపించే వాళ్ళకి ఇది కొంత వృద్ధికరమైనటువంటి సందర్భంగానే చెప్పవచ్చు. అంటే అటువంటి వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇది మంచి అనుకూలమైన స్థితిగతినే చూపిస్తోంది. ఆర్థిక పరంగా కొద్దిగా ముందడుగు పడే అవకాశం గట్టిగానే ఉన్నది. అట్లాగే ఏనాళ్ళ నుంచో అమ్మకానికి పెట్టినటువంటి గృహ వాహన సంబంధించిన స్థిర చరాస్తి విషయాలలో ఒక అడుగు ముందుకు పడుతుంది. అది వాటికి అమ్మటానికి సరిపడే దారి దొరుకుతుంది. అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పవచ్చు. అలాగే కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవడం, తెలుసుకోవడం అనే విషయాలకు కూడా ఇది సందర్భ అనుకూలంగానే ఉంటుంది. కొత్త విద్యలు తప్పకుండా నేర్చుకోగలుగుతారు. మరి కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. అనేక విధానాల్లో కీర్తి గౌరవాలు కలుగుతాయి. సంతానం వలన మంచి శుభ లక్షణాలు కలుగుతాయి. శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నది. బాగానే మంచి సందర్భంగానే ఉందని చెప్పవచ్చు.
అలాగే రుణ సంబంధించిన ఒత్తిడి బాగానే తగ్గుతుంది. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి విషయాలేమీ ఉండవు. రుణాలని కొంచెం తగ్గించుకోగలుగుతారు. అలాగే మరలా కొత్తగా రుణాలు కావాలన్నా అది తెచ్చుకోగలుగుతారు. అంటే ఏదైనా క్రయ విక్రయాదులు జరిపించే అవకాశం ఉన్నప్పుడు రుణ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉందని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంత సాధారణంగానే ఉంటుంది. అనుకోకుండా దంపతుల మధ్య కొత్త ప్రయత్నాలు, కొత్త విషయాలు తెలుసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. అనుకూలత అయితే మధ్యస్థంగా బాగానే ఉంటుంది. ఇబ్బంది అయితే కొత్తగా వచ్చి పడేది ఏమీ ఉండదు. అలాగే అష్టమ గ్రహాలు రవి, బుధ, శుక్ర గ్రహాలు ఉండటం వలన కొంచెం కొత్త పెట్టుబడులు పెట్టడానికి, డిపాజిట్లు చేయడానికి ఇదంతా సరైన సమయం కాదని తెలుసుకోవాలి. అయితే అయినప్పటికీ కూడా మనకు తెలుసో తెలియకను మరి ఒక మంచి అవకాశం వచ్చిందను కొత్తగా పెట్టుబడులు పెట్టే సందర్భాలు కూడా ఉండొచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, ఇలాంటి బంగారం ఇలాంటి విషయాలలో ఎక్కడైనా కొత్తగా పెట్టుబడులు పెడితే చాలా తక్కువగానే పెట్టుకోవడం మంచిది. అతిగా వెళ్ళడానికి సరైన సమయం కాదు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే భాగ్యస్థితి బాగా ఉన్నతంగానే ఉంది. వృద్ధికరమైనటువంటి పరిస్థితి బాగా కనబడుతోంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, డిపాజిట్లు కానీ మంచి వృద్ధికరమైన స్థితిని చూపిస్తున్నాయి. అది అభ్యంతరకరమైన విషయాలేమీ లేవు. ఉద్యోగ స్థితి అంతా బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో స్తబ్దత కనబడుతోంది. అదే అంటే ఎక్కువ పెరుగుదల లేదు, తరుగుదల లేదు అన్నట్టుగా మధ్యస్థంగా అలా నిలిచిపోయినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా అయితే బాగా గొప్పగానే ఉంటుంది. కానీ పనితనంలో అంటే చేసే పని, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము ఏదైనా సరే అటువంటి విషయాల్లో పెద్ద చేయగలిగిన చెప్పుకోదగిన పనులేమీ ఉండవు. సాధారణమైన పనులతోటే నడిచిపోతూ ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో ఆర్థిక ఉన్నతి మాత్రం కొద్దిగా కనపడుతుంది. అది అనుకూలపడే అవకాశమే ఉంది. మనకు రావాల్సిన పాత బకాయిలు ఏమైనా ఉంటే అవి వచ్చేసే అవకాశం ఉంది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు, వారితో మాట్లాడడం కానీ జరుగుతుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ వారితో మాట్లాడడం, వారితో విషయాలు పంచుకోవడం, శుభవార్తలు షేర్ చేసుకోవడం లాంటివి ఉంటాయి. అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. ఈ వారం ఏదో ఒక రకమైన శుభవార్తలు వినే అవకాశం గట్టిగానే ఉంది. అలాగే మనం చేసిన పనులకి మనకి మంచి కీర్తి, గుర్తింపు వచ్చే అవకాశం ఈ మకర రాశి వాళ్ళకి ఉన్నది. ఒక రకమైన అంటే స్తబ్దుగా ఉంటూనే చిన్న అవకాశాలు, చిన్న సందర్భాల్లో అనుకూలపడే అవకాశం ఉంది. మనకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కొంత గౌరవ మర్యాదలు దక్కుతాయి. అలాగే ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే స్పీడ్గా పెరిగినట్టుగాను, స్పీడ్గా మన పనులు చకచక అవుతున్నట్టుగాను అనిపించదు. కానీ సాధారణంగా అన్ని పనులు అవుతూనే ఉంటాయి. అయితే కొత్తగా చేసే పనులు మాత్రం అంత తొందరగా ముందుకు సాగినట్టుగా అనిపించవు అని అర్థం. సాధారణమైన ఖర్చులు వ్యవహారాల్లో అంత పెద్దగా ఎక్కువగా వచ్చి మీద పడినటువంటి ఖర్చులు ఏమీ ఉండవు. అంతా సాదాసీదాగా నడిచిపోతుందని తెలుస్తోంది. అలాగే మానసికంగా మాత్రం కొద్దిగా గతంలో కంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపగలుగుతారు. కొంత అనుకూల పరిస్థితిలో కొంత ఎక్కువగానే అనుకూల పరిస్థితిలో కొంతవరకు శుభాధిక్యత పెరగడం మాత్రం జరిగి ఉంటుంది. ఈ మకర రాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం వెంకటేశ్వర స్వామి పూజా నమస్కారాలు చేసుకుంటే
బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.